ఒక అతను పల్లెటూరు నుంచి సిటీకి వచ్చాడు. పెద్ద ఎంఎన్సీలో జాబ్ కొట్టేశాడు. రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాడు, అన్నీ పాస్ అయిపోయాడు. హెచ్ఆర్ మేనేజర్ కంగ్రాచులేషన్స్, రేపటి నుంచి జాయిన్ అయిపో, బైక్ కండిషన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో అన్నాడు. బైక్ ఏంటి సార్, నా దగ్గర బైక్ లేదు అంటే, బైక్ లేకపోతే జాబు లేదు అన్నాడు. పాపం అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. చేతిలో డబ్బులు కూడా లేవు, తినడానికి ఏదో 2 రోజులకు ఉన్నాయి. సరే, ఆ డబ్బులు తీసుకుని హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నాడు. అవి ఇంటింటికి సప్లై చేయడం స్టార్ట్ చేశాడు. అలా వారం రోజులు చేశాడు, నెలలు చేశాడు, సంవత్సరాలు చేశాడు. గెస్ వాట్, ఒక పెద్ద ఫుడ్ రీటైలర్కి హెడ్ అయిపోయాడు. కొన్నేళ్ల తర్వాత తన స్టేటస్ని చూసి ఫ్రెండ్స్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. గరాజ్లో బోల్డ్ లగ్జరీ కార్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఎరా, ఇన్ని కార్స్ ఉన్నాయి, బైక్ లేదా నీకు అన్నారు. అప్పుడు అతను అన్నాడు, నేను చచ్చిన లైఫ్లో బైక్ కొనుక్కోను అని. ఆ బైక్ ఉండుంటే ఆ జాబ్ వచ్చేది, ఆ జాబ్ వచ్చుంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు అని. లైఫ్లో మనకి ఉన్న ఆపర్చునిటీస్లో మన కోసం మనం 100% బెస్ట్గా ఎలా తీర్చిదిద్దుకుంటాం ఇస్ ఆల్ దట్ మ్యాటర్స్.